ఇక ఎర్రగడ్డ ఆసుపత్రి రోగులకు కలుషిత ఆహారము 71 మందికి అస్వస్థ, ఒకరు మృతి, ముగ్గురు పరిస్థితి ఆందోళనకరం. ఉస్మానియాలో చికిత్స. ఆసుపత్రిని సందర్శించిన డిఎంఈ, జిల్లా కలెక్టర్ ఘటనపై విచారణకు ఆదేశం. నమూనాల సేకరణ, అనారోగ్యం వల్ల రోగి మృతి, ఆసుపత్రి సూపరింటెండెంట్ వెల్లడి. ఇక ఘటనపై వైద్య మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరానట. ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో 71 మంది మానసిక రోగులు అస్వస్థకు గురయ్యారు. ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ఇక చర్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుడికి మెమో, చచ్చేవారికి సిరప్ ఎందుకు అంటూ వ్యాఖ్యలపై అధికారులు చర్యలంటూ ఒక వార్త హైలైట్గా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎర్రగడ్డ ఆసుపత్రికి సంబంధించి మనం కనుక వార్త చూస్తే ఇక్కడ క్లియర్గా సోమవారం రోగులకు అందించిన ఆహారం కలుషితం కావడమే ఘటనకు కారణమని అనుమానిస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం రోగులకు తొలుత బెల్లంతో చేసిన పాయసం వండించారు. అనంతరం సాధారణ అన్నం, అరటి పండ్లు, గుడ్లు ఇచ్చారు. అయితే సాయంత్రం డీసీ వార్డు, క్లోజ్ వార్డులో కొందరు రోగులకు స్వల్పంగా వాంతులు, తీవ్రంగా విరోచనాలు అయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున ఏకంగా 71 మంది రోగులకు విరోచనాలు. ఉదయం రౌండ్స్కి వచ్చిన వైద్యులు పరిస్థితిని గమనించి రోగులకు చికిత్స ప్రారంభించారు. ఇక మేల్ డీసీ వార్డులో కరణ్ 35 అనే రోగి బెడ్పై అచేతనంగా పడి ఉండగా వైద్యులు పరిశీలించి అతడు మృతి చెందినట్టుగా నిర్ధారించారు. మిగిలిన వారికి చికిత్స కొనసాగించగా ఆరోగ్యం కుదుటపడింది. అయితే సాయంత్రానికి ముగ్గురికి డిహైడ్రేషన్ కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రి కిచెన్లో సరైన శుభ్రత పాటించకపోవడం వల్లే ఫుడ్ పాయిజన్ అయిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఆసుపత్రిలో మానసిక రోగులకు ఇచ్చే ఆహారాన్ని ముందుగా డైటీషియన్ రుచి చూస్తారు, ఆ తర్వాతే వారికి ఇస్తారు. ఎర్రగడ్డ ఆసుపత్రిలో ఇంతకు ముందున్న డైటీషియన్ స్థానంలో ఓ సైకాలజిస్ట్కు ఈ బాధ్యతలు అప్పగించారు. 6 నెలల నుంచి కిచెన్ను ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఇక నీటి శుభ్రతపై అనుమానాలట. ఆసుపత్రిలో తాగునీటి శుభ్రతపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సింటెక్స్లో నిల్వ చేస్తున్న నీటి రక్షణ కోసం మూతలను సరిగా వినియోగించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఘటనపై విచారణ జరిపిస్తామని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనితా రాయరాల అన్నారు. మేల్ డీసీ వార్డులోని కరణ్ ఫుడ్ పాయిజన్ వల్ల మృతి చెందలేదని, అతనికి విరోచనాలు కాలేదని తెలిపారు. ఇక జ్వరం, అస్వస్థతో చనిపోయాడని చెప్పారు. పోస్టుమార్టం తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని ఆసుపత్రి వైద్యులు, ఇతర సిబ్బంది కూడా పాయసం తీసుకున్నారని తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి నుంచి మైక్రోబయాలజీ బృందం వచ్చి బాధితుల నుంచి మలం నమూనాలు సేకరించారని, మంచినీటి స్వచ్ఛత పైన ఐపీఎం నుంచి పరీక్షలు చేస్తున్నామని, వీటి నివేదిక వచ్చాక వివరాలు తెలుస్తాయంటూ ఇక వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ నరేంద్ర కుమార్ మంగళవారం ఆసుపత్రిని సందర్శించారు. ఫుడ్ పాయిజన్ అయిన సిబ్బందిని, వైద్యులను ఆరా తీశారు. రోగుల అస్వస్థతకు గురి కావడంపై విచారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని, కమిటీ నివేదిక అందిన అనంతరం చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇక డిఎంఈ వెంట జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి ఉన్నారు. సాయంత్రం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆసుపత్రి సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనా ఇది ఒక ఎర్రగడ్డలోనే జరిగిన ప్రమాదం కాదు. చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి. కొన్ని తెర మీదకి వస్తున్నాయి, కొన్ని తెర మీదకి రాకుండా అడ్డుకుడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. కొన్ని హాస్పిటల్లో మంచినీటి శుభ్రత లేకపోవడం నిజంగానే ఏదైతే ఆరోగ్య సమస్యల విషయంలో వాళ్ళు పోయినప్పుడు అక్కడ కనీసం మంచినీళ్ళు తాగదామంటే అక్కడ పరిశుభ్రమైనటువంటి వాతావరణం లేకపోవడం, మంచినీళ్ళలో కొంత డస్ట్ ఉండడం, లేకపోతే ఇతర అశుభ్రంగా ఉండడం వంటి కొంత గమనిస్తూ ఉన్నాం ప్రభుత్వ హాస్పిటల్లో. కొన్ని చోట్ల మాత్రం అద్భుతంగా కార్పొరేట్ని తలదనే విధంగా కొన్ని ప్రభుత్వ హాస్పిటల్లో మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని హాస్పిటల్లో మెయింటెనెన్స్ లేకపోవడం కూడా ఇటువంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఫుడ్ పాయిజన్ అయిందని అంటూ ఉన్నారు. చూడాలి మరి ఈ యొక్క నమూనాలు, శాంపిల్స్ని అయితే వైద్య నిపుణులు పరిశీలిస్తూ ఉన్నారు కాబట్టి వాటి రిపోర్ట్స్ వచ్చినాక చనిపోయినటువంటి వ్యక్తి మరి ఏవైతే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చినాక క్లారిటీ వస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం ప్రభుత్వ హాస్పిటల్ అంటేనే చాలా పేదోళ్ళు వస్తారు, చాలా సామాన్యులు వస్తారు కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్ ఇప్పటికైనా కొంతమంది అలర్ట్ కానీ ప్రభుత్వ హాస్పిటల్లో కొంత అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలను కల్పించండి. మరి ఆరోగ్యమైనటువంటి డైట్ని వాళ్ళకి పెట్టే ప్రయత్నం చేయండి. ఓవైపు ప్రభుత్వం ఎప్పటికప్పుడు తనిఖీలు చేయిస్తున్నా, ఎప్పటికప్పుడు మరి అధికారులని అలర్ట్ చేస్తున్నప్పటికీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం వల్ల, కొంతమంది అత్యుత్సాహం వల్ల మరి ఇట్లా ఎర్రగడ్డ మానసిక
రోగులకు సంబంధించిన ఆసుపత్రిలో జరిగినటువంటి సంఘటనలు తెరమికి వస్తున్నాయి. మొన్నటిదాకా మనం చూసినాం ఈ గురుకులాలో ఫుడ్ పాయిజన్ కావచ్చు, ఇవన్నీ చాలా వరకు చూసినాం. ఈ గురుకులాలో ఫుడ్ పాయిజన్లో ఎందుకు వస్తున్నాయంటే దానికి అనేకమైనటువంటి కారణాలు చెప్పి ఆ తర్వాత పకడ్బందీగా ఒక మెనూని అమలు చేసి మరి డైట్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచారు. ఆ గురుకుల పాఠశాలలో కొంత మరణాలు తగ్గినట్టు అనిపిస్తూ ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ హాస్పిటల్లో కూడా కొంత సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే ఇట్లా మెనూని ఫాలో కాకుండా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో కిచెన్లో మరి ఎక్కడికక్కడ ఈగలు దోమలతోటి మరి వంటలు చేస్తూ అట్లే రోగులకు పెడతా ఉన్నారు. అటువంటి అధికారుల మీద మరి యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చూద్దాం, ఈ నీటి శుభ్రత పైన కూడా అనుమానాలు కలుగుతున్నాయట. పైన ఉండే సింటెక్స్ల మీద మూతలు లేకపోవడం వల్ల వర్షపు నీరు పడడమో లేకపోతే ఇంకేమైనా పక్షులు, ఈగలు, దోమలు దాంట్లో పడడం వల్ల కూడా ఇటువంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఆయల జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు బెల్లంతో చేసినటువంటి పాయసం తీసుకున్నారట. ఈ పాయసం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేకపోతే ఆ రోజు ఫుడ్ తినడం వల్ల ఫుడ్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అయిందో తెలియదు. కానీ 70 మందికి ఒకటేసారి వాంతులు, విరోచనాలు జరిగితే 71 మందిలో ఒక ఆయన చచ్చిపోయినట్టు తెలుస్తుంది. 70 మంది ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తే కొంతమంది ఒక ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. చూడాలి, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద నజరు పెట్టింది. దామోదర్ రాజనరసింహ కానీ, ప్రధానంగా హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది ఇంకా అనేది.